నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి, మీ లైఫ్లో గతంలో జరిగిన సిచ్యువేషన్స్ గురించి, గతంలో మీకైన ఎక్స్పీరియన్సెస్ గురించి, ఇవన్నీ కూడా తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకున్నా, పాస్ట్లో జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీరు డెసిషన్ తీసుకోకుండా ముందుకు వెళ్ళకుండా అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిదానికి చాలా భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అంటే ఏం చేసినా అదే కదా జరిగేది, ఎంత కష్టపడినా ఏం రిజల్ట్ ఉంటుంది, ఏం ఉండదు అని ఒక బోరింగ్ నేచర్లో ఉండటం, ఒక రెక్లెస్నెస్ అనమాట. లైఫ్ మారదు అంటే తనని తాను నమ్మే సిచ్యువేషన్లో అంటే మనల్ని మనం నమ్ముకునే సిచ్యువేషన్లో కూడా లేకపోవడం వల్ల, అది కూడా పాస్ట్లో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల ప్రతిసారి చెడే జరుగుతుంది, ప్రతిసారి నెగిటివ్ జరుగుతుంది, ప్రతిసారి తప్పులే జరుగుతాయని అనుకోవడం కాదు. ప్రాపర్ ప్లాన్ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ కూడా ఇన్ కేస్ గతంలో మీకు ఏదైనా బిజినెస్ విషయాల్లో, జాబ్ విషయాల్లో మిస్ అయినట్లుగా అయితే కనుక అలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యూనివర్స్ మీకు రెడీగా ఉంది మంచి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి. ఇక్కడ మీరు రెడీగా ఉండాలి. యూనివర్స్ ఇచ్చే ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడానికి మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక మంచి మంచి ఆపర్చునిటీస్ని ఖచ్చితంగా గ్రాప్ చేసుకుంటారు. అలాగే ఈ రాశికి సంబంధించిన ఎమోషనల్గా ప్రతిదాన్ని ఏదో జరిగిపోతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని సెల్ఫ్ జడ్జ్మెంట్, అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ జడ్జ్ చేసుకోవడం, మీ మీద మీకు రెస్పెక్ట్ లేకపోవడం, మీ మీద మీకు ప్రేమ లేకపోవడం వల్ల మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు మీ వైబ్రేషన్ని హై వైబ్రేషన్గా రేస్ చేసి యూనివర్స్కి మీ సందేశం అనేది ఇస్తారో, మీ మనసులో ఉన్న కోరికని తెలియజేస్తారో, ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక, ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకున్నట్లయితే కనుక 100% మంచి జరుగుతుంది. ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు నా గురించే చెప్పుకుంటున్నారు, నా వెనకాల ఏదో జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని ప్రతిదీ ఒక ఇల్యూషన్లోంచి ఉండటం కాకుండా, ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి, ప్రాక్టికల్గా ఆలోచించడానికి, ప్రాక్టికల్ విషయాల మీద దృష్టి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే కనుక ఈ ఎమోషనల్ ట్రామా నుంచి, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అన్ని సమస్యలు ఒకసారి వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ మీరు ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్, అంటే మీకు లైఫ్ యూనివర్స్ అనేది ఆపర్చునిటీస్ ఇవ్వటానికి, బంగారు భవిష్యత్తు ఇవ్వటానికి రెడీగా ఉంది. కాబట్టి కష్టకాలంలో మీరు ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా అంతే పేషెన్స్తో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఖర్చులు, అంటే మీరు
నేను ఖర్చులను అదుపు చేసుకుంటున్నాను, మనీ సేవ్ చేసుకుంటున్నాను, కానీ ఏదో రకంగా ఏదో ఒక సందర్భం క్రియేట్ అయ్యేవి ఖర్చు అయిపోతూ ఉన్నాయి అని చెప్పి బాధపడే వాళ్ళకి ఎమోషనల్గా ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారో, మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారో, మీ ఫినాన్సెస్ అనేవి కూడా అంతే కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఎన్ని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా మీరు స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా ఏది ఎంత అవసరమో, ఏది ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఆ విషయాల మీద దృష్టి పెట్టండి. ఫినాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వగలుగుతారు. అలాగే రెస్ట్లెస్గా ఉండటం, అన్ని పనులు ఒకటేసారి చేసేయటం, అది ప్రొఫెషనల్ అయినా, స్పిరిచువల్ వర్క్స్ అయినా, పర్సనల్ వర్క్స్ అయినా అన్నీ ఒకసారి అయిపోవాలి అనుకోవటం మంచిది కాదు. 1 by 1 చేసుకుంటూ వెళ్ళండి. ఒక పని పూర్తయిన తర్వాత ఇంకొక పని మీద దృష్టి పెట్టండి. అన్నీ ఒకటేసారి అయిపోవాలి అనే ఈ రష్లో చాలా అలసిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. ఇప్పటి వరకు చాలా ఫేస్ చేసాం లైఫ్లో. ఒక మంచి దారి కోసం వెయిట్ చేస్తున్నాము, లైఫ్లో యూటర్న్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఒక్క లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండగలిగినట్లయితే, ప్రాక్టికల్గా ఉండగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ప్రొఫెషనల్గా, పర్సనల్ లైఫ్లో అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీకు లక్ ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు పాజిటివ్గా ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి మీ లైఫ్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విషయం మీద అంటే పాజిటివ్గా ఉండడం అంటే నేను చాలా పాజిటివ్గా ఉంటాను అన్ని విషయాల్లో అనుకోవడం కాదు. ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, అలాగే అంటే ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా మీరు ఎప్పుడైతే అన్ని రకాలుగా కూడా పాజిటివ్గా వైబ్రేట్ అవుతారో, అంటే చాలామంది పాజిటివ్గా ఆలోచిస్తున్నాము అంటే సరిపోదు. పాజిటివ్గా ఆలోచించడమే కాకుండా మన మైండ్ కాన్షియస్గా, సబ్కాన్షియస్గా, సూపర్ కాన్షియస్గా కూడా మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. మంచి కోసం మాత్రమే ఆలోచించాలి, మంచి విషయాల్ని మాత్రమే అట్రాక్ట్ చేయాలి. అలా ఉండగలిగితే ప్రతి దాన్ని మీరు లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.